ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గతంలో అక్రమంగా మద్యం తరలిస్తున్నారన్న నెపంతో టంగుటూరుకు చెందిన మల్లికార్జున్ వాహనాన్ని సెబ్ జాయింట్ డైరెక్టర్ సిసి సయ్యద్ ఫరూక్ అహ్మద్ సీజ్ చేశారు. ఆ వాహనం రిలీజింగ్కు 7,000 లంచం అడిగారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇక సెబ్ జాయింట్ డైరెక్టర్ సిసి అహ్మద్ 7,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ గారైన శ్రీ కేవీ రాజేంద్రారెడ్డి గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. విషయాలకు వస్తే ఇది స్వర్ణ మల్లికార్జునరావు అని చెప్పేసి ఈయన ఒంగోలులో ఉంటారు. వారి వైఫ్ శ్రీదేవి అని చెప్పుకుంటారు. 2019లో వీళ్ళు ఇతిహాస్ అని ఒక వెహికల్ కారు కొనుక్కున్న తర్వాత దానికి టంగుటూరు మండలం జమ్ములపాలెంకి చెందిన పక్కిల కుమార్ అనే అతను డ్రైవర్గా పెట్టినారు. ఒకరోజు ఈ డ్రైవర్ వచ్చేసి నేను బంధువుల మ్యారేజ్కి వెళ్ళాలి కాబట్టి నీ కారు ఇవ్వమంటే అతను కారు ఇచ్చాడు. ఇచ్చిన దాని మీద అతను వేరే స్టేట్కి వెళ్ళి ఆ లిక్కర్ తీసుకొచ్చేసి తన ఇంట్లో పెట్టి అమ్ముతుండగా టంగుటూరు పోలీసు వారు ఆ డ్రైవర్ని అతని భార్యని అరెస్ట్ చేసి వారి మీద కేసు నమోదు చేశారు. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్కి ఈ కారు ఉపయోగించారు కాబట్టి ఈ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. కారు సీజ్ చేసిన తర్వాత దానికి ఎస్పీ మేడం గారు కాన్స్పికేషన్ ఆర్డర్స్ ఇచ్చారు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం కాన్స్పికేషన్ ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ ఫిర్యాది ఇతనికి సబ్ కమిషనర్ గారికి అప్పీల్ చేసుకుంటే సబ్ కమిషనర్ గారు ఇతని తప్పుని గమనించేసి 60,000 రూపాయలు ఫైన్గా